పృథ్వీ టీవీకి స్వాగతం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాయ్ పులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాల నందు రాత్రి బస అనంతరం శుక్రవారం ఉదయం విద్యార్థులతో కలిసి రన్నింగ్ వార్మప్ మెడిటేషన్ చేసి తదుపరి వాలీబాల్ షటిల్ ఆడిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పిదిప పాఠశాల ఆవరణలో చెట్లు నాటారు. విద్యార్థులకు ఉదయం అందించే అల్పాహార భాగంలో విద్యార్థులతో కలిసి రాగి జావా టిఫిన్ సేవించారు. డైనింగ్ హాల్ కు సంబంధించిన రిజిస్టర్, ఫుడ్ మెనూ రిజిస్టర్, మెడికల్ రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సౌజన్య, ఫిజికల్ డైరెక్టర్ కృష్ణవేణి, పీఈటీ సంగీత విద్యార్థులు పాల్గొన్నారు. First time మీ స్కూల్లో స్టే చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిన్నటి నుంచి ఐ హావ్ సీన్ ఆల్ ఆఫ్ యూ మీ డైలీ షెడ్యూల్ ఏం చేస్తున్నారు, ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది ఇట్స్ వెరీ నైస్. అండ్ మీరు ఇలానే ప్రతి యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరు కూడా ఏ యాక్టివిటీ కూడా స్కిప్ చేయకుండా డైలీ సేమ్ డిసిప్లిన్, సేమ్ సిన్సియారిటీ మెయింటైన్ చేసి ఎవ్రీ డే అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. చేస్తారా? సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలా మంది టాలెంటెడ్ గర్ల్స్ కూడా ఉన్నారు మీలో. yesterday I saw some people were good at singing, some were good at dancing, some of you are good at your classes and మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు చాలా మంది. మార్నింగ్ చాలా మంది పీటీ అండ్ గేమ్స్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఆల్ ఆఫ్ యూ షుడ్ కంటిన్యూ ద సేమ్ ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్. హార్డ్ వర్క్ చేయాలి బాగా అండ్ యూ షుడ్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ అండ్ సెటిల్ వెరీ వెల్. ఓకే, so we'll see you again next time ఏదైనా కాంపిటీషన్స్ లో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ తర మీరు కమలాపూర్ గర్ల్స్ స్కూల్ కప్ ఏమైనా గెలుస్తారా ఈసారి? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Madam is very much friendly with us even in last night, and I felt very happy, madam, whatever the encouragement you have given, and I am very happy. Even the children felt very happy, and they will all follow definitely your suggestions, madam. Thank you very much. Thank you.
ఈరోజు కమలాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే గర్ల్స్ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 639 పిల్లలు ఉన్నారు. సో నిన్న ఈవినింగ్ వాళ్ళతో డిన్నర్ చేసి దాని తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. అండ్ ఈరోజు మార్నింగ్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, వీటిలో పార్టిసిపేట్ చేసి అలానే వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. సో పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ డైలీ షెడ్యూల్ గురించి, వాళ్ళకి అన్ని మెటీరియల్స్, బుక్స్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ వచ్చాయా లేదా కూడా కనుక్కోవడం జరిగింది. అండ్ వాళ్ళ డైలీ మెన్యూ ప్రకారం వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నామా లేదా అనేది కూడా చెక్ చేసాము. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మెన్యూ గురించి ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు. మంచి హైజీనిక్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకి అందజేస్తున్నాము. అండ్ వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ది టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ పొందుతున్నారు. కొన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే వాళ్ళు రేస్ చేశారో, అంటే కొన్ని క్లాస్ రూమ్స్లో బెంచెస్ ప్లస్ కాంపౌండ్ వాల్ రేజింగ్ కోసం అండ్ డైనింగ్ హాల్లో బెంచెస్ ఏవైతే రేస్ చేశారో అవి డెఫినెట్గా ప్రొవైడ్ చేయడానికి త్వరలోనే వాళ్ళకి అందిస్తాము. అలానే వాళ్ళకి ఆల్రౌండ్ యాక్టివిటీస్, మార్నింగ్ వాళ్ళకి ఎక్సర్సైజ్ యాక్టివిటీస్, మ్యూజిక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనం అందజేస్తున్నాం. సో కంటిన్యూస్గా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం ఫర్దర్ ఏమేమి కావాలో అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి అందిస్తాం. అంటే